అవినీతి జరిగినట్టు నిరూపిస్తే చైర్మన్ గా యశ్వంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పి పోతాడని ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నా, అదే మాట కట్టుబడి ఉన్నా. ఒకవేళ చైర్మన్ గా నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. చైర్మన్ గా రాజకీయంగా మీరు అదే రైతులకు ఇస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా, రైతుల సమక్షంలో మనం పెట్టు, నువ్వు ఎంక్వైరీ చేయి. లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తున్న సొసైటీని మొత్తం ఇవాళ దాన్ని ఏ రకంగా చేశారంటే 11 నెలల నుంచి ఒక లోన్ ఇవ్వలేని పరిస్థితి, 51 ఎంక్వైరీ విడిపించి హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు రాలేని పరిస్థితి, ఇప్పటికి ఒక క్రాప్ లోన్ ఇవ్వలేని పరిస్థితి. జీతాలు నువ్వు ఏడేమి చేసిన పీరియడ్లో నీ సొంత జీతాలకు కూడా కష్టపడి సంపాదించలేవు. నేను ఇవాళ వచ్చిన తర్వాత ల్యాండ్ కొని 3 లక్షలకు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించిన ఇవాళ